వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో కార్మిక్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ కర్మని ఏ విధంగా అనుభవిస్తున్నారు ప్రజెంట్, పాస్ట్లో మీ విషయంలో చేసిన తప్పుకి ప్రజెంట్ ఏ విధంగా కర్మలు అనుభవిస్తున్నారు అనేది ఒరాకిల్ కార్డ్స్ని యూజ్ చేసి తెలుసుకుందాం. తర్వాత దాని డీటెయిల్గా మళ్ళీ టారో రీడింగ్లో చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి విషయంలో కార్మిక్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏ పనిలో కూడా మిమ్మల్ని ఎలాగైనా కాంప్రమైజ్ చేయాలి. మీరు చేసిన పనిని మీ వల్ల కాదు అని మీకు మీరే తప్పుకోవాలి. అది ఉద్యోగమైనా చేయబోయే పని అయినా సరే అనుకుంటున్నారంట. బట్ అది జరగట్లేదండి. వాళ్ళు ఎంత ఇది చేసినా సరే అది జరగట్లేదు. అండ్ ఏంజల్స్ స్కిన్ రొటీన్ ఫాలో అవ్వమంటున్నారండి. స్మాల్ బేబీ ఫాదర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. నైబర్స్ అయి ఉండొచ్చు, చుట్టాల్లో అయి ఉండొచ్చు. స్మాల్ బేబీ ఫాదర్ అంటే ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి చిన్న బేబీ ఉందన్నమాట. ఆ పర్సన్ మీ విషయంలో పోలీసులకి డబ్బులు ఇస్తున్నారంట. డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఏదో ఐడియాలు అడుగుతున్నారంటండి. న్యూ బిగినింగ్ ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే లేదా ఏదైనా ఫాల్స్ అలిగేషన్ వేసి మిమ్మల్ని దీని గురించి మళ్ళీ డీటెయిల్గా రీడింగ్ చేస్తానండి. ఐడియాలు అడుగుతున్నారంట. బట్ ఏంటి అంటే వాళ్ళ కర్మ ఏంటంటే నో మోర్ రిసోర్సెస్, కనెక్షన్స్ అండ్ అసిస్టెన్స్ హెల్ప్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ రకంగా కూడా నేచర్ కూడా హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కరెక్ట్గా లేదు. వాళ్ళు సరిగ్గా ఆలోచించట్లేదు. ఎస్, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. మీ వెనుక చేసిన ప్లాన్స్ని అన్నిటిని కూడా క్రియేట్ చేయాలనుకున్న ఫేక్ ప్రూఫ్ని అన్నిటిని ఏంజల్స్ కొట్టిపాడేశారు. అవకాశమే లేకుండా చేశారండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. కొంతమంది హైదరాబాద్లో ఉండేవాళ్ళంటండి, లవ్ స్పెల్స్ చేశారంటండి మీ మీద. ఓకేనా? బట్ అది కూడా వర్క్ అవ్వలేదు. మీ డివైన్ మీ మీద పని చేయనివ్వలేదు. అసలు అవకాశం కూడా ఇవ్వలేదండి. డైవర్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. అండ్ మీరు ఆలోచిస్తున్న విధానంలో అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. అప్పుడు మీకు కొంచెం ఏమంటారు, అసలు ఎందుకు అలా చేస్తున్నారు అనేది అర్థం అవుద్ది. ఓకేనా? సో వాళ్ళ ప్రాస్పెక్టివ్లో ఏంటి అనేది కూడా ఒక లైట్గా ఆలోచించండి. మొత్తం గంటలు ఆలోచించొద్దు. ఓకేనా? ఆలోచించమన్నానని కొంచెం, అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చేదని అన్నారనుకో, వాళ్ళు ఎందుకని ఉంటారు, దేనికోసం అన్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మీకు చాలామంది ట్రూ కలర్స్ ఏంటి ఏంజల్స్ చెప్పేశారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఏదో రకంగా సైన్స్ ద్వారానో, ఏంజల్ ఇచ్చే గైడెన్స్ ద్వారానో, లేదంటే వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు నోరు జారో ఏదో రకంగా వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు నిరూపించేసుకున్నారు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు మాటలు అంటున్నారు అంటే దేని గురించి అన్నీ ఉంటారు అనేది మీకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా ఆలోచించి మీ పని మీద చేసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? ఇంకా డీటెయిల్గా చూద్దాం. డోంట్ కాంప్రమైజ్. దీని గురించి ఇంకా చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్తున్నారా? స్టెబిలిటీ. ఎస్, మీ డ్రీమ్ ఏదైతే ఉందో, మీరు ఎలా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో, మీరు ఏమేమి చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. అది మీ డ్రీమ్ జాబ్ కావచ్చు, లేదా నెలకింత సంపాదించాలి అనుకోవడం కావచ్చు, లేదా మీ పిల్లలకి మ్యారేజ్ అయిన వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చేయాలి, లేదా మీ పార్ట్నర్కి ఈ విధంగా గిఫ్ట్ ఇవ్వాలి. ఏదైతే ప్లాన్ చేస్తున్నారో, ఏదైతే అనుకుంటున్నారో, ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. హెల్త్ కేర్ లేకుండా మనీ కోసం ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అని చెప్తున్నారు. ఓకేనా? మీ పరువు కూడా ఎవరు తీయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్, డోంట్ కాంప్రమైజ్ విషయంలో. ఎలాగైనా సరే మిమ్మల్ని మీకు అనారోగ్యం వచ్చేలా చేయాలి. మీ మదర్ ఫిగర్ కావచ్చు, మీరు మదర్ అయి ఉంటే మిమ్మల్ని అండి అని అనుకుంటున్నారు, కానీ ఛాన్స్ లేదని ఏంజల్స్ చెప్తున్నారు. సెలబ్రేషన్ పక్క. మీ సెలబ్రేషన్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ దే ఆర్ మ్యాడ్ అన్నారు కదా ఏంజల్స్, దాని గురించి ఇంకా చెప్పండి. మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోయారండి. ఎమోషనల్గాను మెంటల్గాను బ్యాలెన్స్ అయిపోయారు. సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని, మీరు చేస్తున్న పనిని, మీరు ఆలోచనని, మీరు ముందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచనని వాళ్ళు ఆపేద్దాం అనుకున్నారు. అసలు లైఫ్ మీద ఒక క్లారిటీ లేకుండా చేద్దాం అనుకున్నారు. బ్రదర్ ఫిగర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. బ్యాలెన్స్ లేకుండా చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళ టెక్నిక్లో ఏం పని చేయలేదు మీ దగ్గర. అందుకే వాళ్ళు మ్యాడ్ అనమాట. ఎలాగైనా మీరైతే ప్రతి విషయంలోనే సెలబ్రేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా డే బై డే మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి
మిస్సింగ్. వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయట్లేదు. ప్రజెంట్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పని తలకిందులు అయిపోయింది. ఎవరికైనా సాయం అడుగుతున్నా సరే ఎవరు ఇప్పుడు సాయం చేయట్లేదు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎవరు అయిన వాళ్ళు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు అని చెప్పి. ఎస్, మీ విషయంలో హోమ్ పర్సన్ ఆలోచిస్తున్నారండి, అనుకుంటున్నారు ఆ విధంగా. మీ విషయంలో మీ హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళంటే బయట వాళ్ళు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినందుకు వాళ్ళ పరిస్థితి ఏం చేయాలో వాళ్ళకి తెలియలేని పరిస్థితి అనమాట. సో రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట, అనవసరంగా ఇలా ఆలోచించాను అని. డబ్బులు పోగొట్టుకున్నారంటే ఏదో విషయంలో. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక ఉమెన్ అన్మ్యారీడ్ కూడా ఉందండి ఇందులో. ఉమెన్ అన్మ్యారీడ్ విషయంలో ఏంటి ఏంజల్? ఉమెన్ అన్మ్యారీడ్ విషయంలో 555 తను ఏదో బిగ్ చేంజెస్ తెచ్చేద్దాం అనుకుంటున్నారంటండి మీ లైఫ్లో. సడన్గా ఒక పెద్ద చేంజ్ తెచ్చేయాలి అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. బట్ ఏ రకంగా కూడా తేలేరండి, తను ఏమి చేయలేదు మిమ్మల్ని. వర్క్ అవ్వలేదంట. డబ్బులు తీసుకొని తను తీసుకొచ్చారంట, బట్ వర్క్ అవ్వలేదంట. తను చేసిన పని వర్క్ అవ్వలేదంట. తను డార్క్ ఎనర్జీస్ చేస్తుందండి. నైబర్స్ దగ్గర చుట్టాలు అయి ఉండొచ్చు, లేదంటే పక్కింటి వాళ్ళు, కొంచెం స్ట్రీట్లో ఎవరైనా కొత్త వాళ్ళండి బయట నుంచి తీసుకొచ్చారంట అమ్మాయిని. మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టమని చెప్పారంట, డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చారంట. బట్ వాళ్ళు అనుకుంది జరగలేదండి. మీ డివైన్ వాళ్ళు చేస్తున్న అన్ని పనుల్ని తప్పించేశారు. అవకాశాలు కూడా లేవండి వాళ్ళకి ఏ రకంగా కూడా. అండ్ త్వరలోనే మీకు మనీ వస్తున్నాయి, గుడ్ న్యూస్ కూడా వస్తుందండి. మీరు అనుకున్న ఏదైతే లైఫ్ పాత్ ఉందో దాన్ని క్లియర్గా కనిపిస్తుందని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా, అవకాశం త్వరలోనే ఒక అవకాశం వస్తుందంట మీకు. ఏంజల్స్ చెప్తున్నారు యువర్ ఒపీనియన్ ఆన్ యూ ఈజ్ రియల్లీ మ్యాటర్స్ ఎ లాట్. మీ గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మీకు మ్యాటర్స్. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఈసీతో కానీ అసూయతో కానీ ఏమనుకున్నా నిజమైతే మారదు కదా. నిజం ఏంటో మీకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు. వాళ్ళు ఏమన్నా అన్నా సరే మీరు రియాక్ట్ అవ్వద్దు. స్టార్ట్ నౌ. మీరు ఏదో పని చేద్దాం అనుకున్నారంట కదా, స్టార్ట్ చేసేయండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. మీరు ఏదో పని అనుకున్నారంట కదా, స్టార్ట్ చేసేయండి. ఇంకా అసలు ఆలోచించొద్దు, వెనక తిరిగి కూడా అసలు చూసుకోవద్దు. ఏంజల్స్ మీకు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తారని చెప్తున్నారండి. ఓకేనా, మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. అండ్ మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఓకేనా, అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తం అన్ని నిజాలు తెలుస్తాయంట, మీతో పాటు అందరికీ తెలుస్తాయంట. ఓకేనా, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 600 లైక్స్ అండి. ప్లీజ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.